పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో వచ్చిన గ్యాస్ కొరతతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రస్తుతం డొమెస్టిక్ సిలిండర్ బుకింగ్ ఎలా ఉంది? కమర్షియల్ సిలిండర్ అందుబాటులోకి వచ్చాయా లేదా? లేటెస్ట్ అప్డేట్స్ మా రిపోర్టర్ అనురాధ అందిస్తారు. ప్రస్తుతం గ్యాస్ షార్టేజ్ అనేది అన్ని ప్రాంతాల్లోని కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే గ్యాస్ షార్టేజ్ అనేది రీఫిల్ చేయాలని ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తూ ఉంది. ఇందులో భాగంగా డొమెస్టిక్ సిలిండర్స్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డొమెస్టిక్ సిలిండర్స్ బుక్ చేసిన తర్వాత 2.5 రోజుల్లోనే పబ్లిక్కి అందేలాగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గైడ్లైన్సెస్ కూడా ఇస్తుంది. అయితే ఇందులో భాగంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్స్ని కూడా అన్ని గ్యాస్ ఏజెన్సీస్కి కూడా టోల్ ఫ్రీ నెంబర్స్ని కూడా ప్రస్తుతం ప్రొవైడ్ చేశారు. ఎందుకనంటే ఒకవేళ పబ్లిక్ నుంచి బుక్ చేసిన తర్వాత ఏదైనా కొంత డిలే అయితే కనుక, అంటే స్టాక్ పాయింట్ దగ్గర కానీ అక్కడ కొంత డిలే అయితే కనుక వాళ్ళు నేరుగా టోల్ ఫ్రీ నెంబర్స్లో కన్సల్ట్ చేయొచ్చు. ఎలా వాళ్ళు మళ్ళీ వాళ్ళ గ్యాస్ బుకింగ్ చేసిన దగ్గర నుంచి ఎలా వస్తుంది ఏంటంది. ఇక్కడ చాలామంది రోజు వెళ్ళి ఏదైతే పబ్లిక్కి బుక్ చేసిన వాళ్ళకి కన్జ్యూమర్స్కి ఇక్కడ వాళ్ళు గ్యాస్ సప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అంటే ఏం చెప్తున్నారండి? మీరు గ్యాస్ బుక్ చేసిన తర్వాత ఆల్రెడీ పట్టుకొని వెళ్ళి ఇస్తున్నారు కదా, ఎన్ని రోజులకి సిలిండర్ వాళ్ళకి అందుతుంది? మేము 2 days 3 daysలో ఇచ్చేస్తున్నామండి గ్యాస్. మా ద్వారకా గ్యాస్, వారాసి హెచ్పి గ్యాస్ అని 2 గ్యాసులు కస్టమర్లకి ఏ ఇబ్బంది లేకుండా బాగా సర్వీస్ చేస్తున్నామండి. అంటే డొమెస్టిక్ సిలిండర్ అయితే 2 రోజులకి ఇచ్చేస్తున్నారు. మరి కమర్షియల్ సిలిండర్ కమర్షియల్ మొత్తం ఆగిపోయండి, స్టాక్ రాలేదండి. దానివల్ల కొద్దిగా హోటల్ అవి ప్రాబ్లం అవుతున్నాయని బాధపడుతున్నారు. కానీ హోటల్స్ అన్ని మూసేసుకోమని చెప్తున్నామండి బాయ్స్ మొత్తం. అంటే ఇప్పుడు కమర్షియల్ సిలిండర్స్ అయితే ఇక్కడ అవైలబిలిటీ లేవు ప్రస్తుతం. కమర్షియల్ లేవండి. ఇంటికి సప్లై 14.2 ఇంటికి సప్లై ఇస్తున్నామండి కస్టమర్లు. అంటే డొమెస్టిక్ ఇప్పుడు బుక్ చేసుకున్న తర్వాత మనకు ఒక మెసేజ్ వస్తుంది, మీ గ్యాస్ బుకింగ్ అయింది అనేది. దాని తర్వాత మెసేజ్ వచ్చిన తర్వాత 2-3 డేస్కి వచ్చేస్తుందా? మెసేజ్ వచ్చిన తర్వాత ఓటీపీ చెప్తేనే గ్యాస్ ఇస్తున్నామండి. అది కూడా ఎక్కడ బ్లాక్ మార్కెట్ కానీ ఎక్కడ అవ్వకుండా చేస్తున్నామండి. బాగా పర్ఫెక్ట్గా అన్ని బాగా డెలివరీ చేస్తున్నామండి. మా ద్వారకా, వారాహి హెచ్పి గ్యాస్ 2 ఏజెన్సీలు. ఇక్కడ చూస్తున్నాం కదా, వీళ్ళు చెప్తున్నారు గ్యాస్ బుక్ చేసిన తర్వాత 2-3 డేస్కే డొమెస్టిక్ సిలిండర్స్ అయితే మాత్రం సప్లై ఇస్తున్నారనంట. అయితే ఓటీపీ ఏదైతే వచ్చిందో ఓటీపీ చెప్పిన తరువాత ఎవరైతే కన్జ్యూమర్ ఉంటారో వాళ్ళకైతే తీసుకొని వెళ్ళి 2-3 డేస్కి డొమెస్టిక్స్ అయితే ఇచ్చేస్తున్నారు. కమర్షియల్ అయితే లేవు అని అంటున్నారు. ఆల్రెడీ స్టాక్ పాయింట్ దగ్గర కూడా ఎంటీ సిలిండర్స్ మాత్రమే ఉంటున్నాయి. గ్యాస్ రీఫిల్ అయ్యే వరకు కూడా, అంటే షార్టేజ్ రీఫిల్ అయ్యే వరకు కూడా కమర్షియల్ సిలిండర్స్ అయితే మాత్రం ఇవ్వటం లేదంట. డొమెస్టిక్ అయితే మాత్రం ఇబ్బంది ఏమీ లేదు, అన్ని చోట్ల కూడా మేము వాళ్ళకైతే సప్లై చేస్తున్నామని అంటున్నారు. సో చెప్పండి, పబ్లిక్ నుంచి ఒకవేళ ఏదైనా కొంత, అంటే వాళ్ళు డిలే అవుతున్నప్పుడు, అప్పుడు మీరు వెళ్ళినప్పుడు సర్వీస్ చేసినప్పుడు మీకు ఏమైనా వాళ్ళు చెప్తున్నారా ఏమైనా ఇబ్బంది? ఇప్పుడు గ్యాస్ కావాలంటే మేము గ్యాస్ తీసుకెళ్తున్నామండి. ఓటీపీ తీసుకొని గ్యాస్ డెలివరీ చేస్తున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఆన్లైన్ బుకింగ్స్ అవుతున్నాయా? అవుతున్నాయండి. అంటే నిన్నటిదాకా ఆన్లైన్ బుకింగ్స్ లేవు, ఆఫ్లైన్ బుకింగ్. సర్వర్ డౌన్ వల్ల కొద్దిగా ప్రాబ్లం వచ్చిందండి. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు, ఆన్లైన్ అవుతుంది. 3 డేస్లో డెలివరీ అవుతుందండి. ఓటీపీ తీసుకొని గ్యాస్ ఇచ్చి తీసుకొని వచ్చేస్తున్నాం. ఆన్లైన్ సర్వీసెస్ అనేవి కొంతవరకు కొంత సర్వర్ డౌన్స్ అట్లాంటి ప్రాబ్లమ్స్, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అవుతున్నప్పటికీ కూడా ఆఫ్లైన్లో కూడా గ్యాస్ ఒకవేళ ఎవరైనా ఎమర్జెన్సీస్ ఉంటే కనుక వాళ్ళకు కూడా అక్కడికి వచ్చి బుక్ చేసుకొని వాళ్ళు ఓటీపీస్ చెప్తే ఇస్తున్నాము. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా ఏవైతే నార్మ్స్, రూల్స్ ఉన్నాయో వాటి ప్రకారంగానే గ్యాస్ సప్లై అనేది జరుగుతుంది. విశాఖపట్నంలో మాత్రం అని అంటున్నారు. కేవలం 2-3 డేస్లోనే డొమెస్టిక్ సిలిండర్స్ అయితే మాత్రం ఇచ్చేస్తున్నారంట. అయితే కమర్షియల్కి అయితే మాత్రం కొంత ప్రాబ్లం ఉంది. ఇంకా దాని నుంచి ఎటువంటి అఫీషియల్ మెసేజెస్ అయితే రాలేదు. కమర్షియల్ సిలిండర్ స్టాక్ కూడా లేదు. కమర్షియల్ సిలిండర్స్ అనేవి మనకి అవైలబిలిటీ లేవు కాబట్టి హోటల్స్ కానీ ఇతర కమర్షియల్ ఏవైతే పర్పస్ ఉంటాయో వాళ్ళకి మాత్రం లేదని మాత్రం చెప్తా ఉన్నాము. మిగిలిన డొమెస్టిక్ వీటికైతే మాత్రం ఇబ్బంది అయితే లేదు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఆల్రెడీ గ్యాస్ బాయ్స్ వెళ్ళి మనకి ఏదైతే వాళ్ళకి వచ్చిన ఆ బుకింగ్ ఉంటుందో బుకింగ్ని వాళ్ళు ఏదైతే ఆ ఏజెన్సీకి వచ్చిన బుకింగ్స్ ప్రకారం, ఆ షెడ్యూల్ ప్రకారం మాత్రమే వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మనం చూడొచ్చు గ్యాస్ బుకింగ్ అనేది ఏ రోజు జరిగింది, ఏ కస్టమర్కి ఇవ్వాలి, ఎప్పుడు వస్తుంది, వాళ్ళ ఓటీపీ ఏంటంటే బుక్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని రోజుల్లోగా సిలిండర్ వెళ్తుంది అనేది వాయిస్ ప్రకారం వాళ్ళైతే ఇక్కడైతే బుకింగ్స్ తీసుకుంటున్నారు. ఆ బుకింగ్స్ ఇచ్చిన ప్రకారం సప్లై అయితే చేస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ మనకి ఈ దీంట్లో అర్థమవుతుంది. ఏంటి బాబు ఇదేంటి వివరం? బుకింగ్ ఇదండి 13వ తారీఖు బుక్ చేసామండి. 13 చేసామండి, ఈరోజు 14 అండి. 1 day 2 daysలో డెలివరీ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ మనం ఈ పేపర్లో చూస్తే అంటే వీళ్ళు ఇచ్చే కౌంటర్ స్లిప్ ఇది. బుకింగ్ చేసిన తర్వాత 13వ తారీఖున బుకింగ్ వచ్చింది వీళ్ళకి కస్టమర్ నుంచి. 14వ తారీఖున వీళ్ళు ఆల్రెడీ ఏదైతే
ఇవ్వాల్సి ఉంటుందో గ్యాస్ అయితే సప్లై చేసేసారు. అంటే ఎక్కడ కూడా డొమెస్టిక్ అయితే ఇబ్బంది లేదు. డొమెస్టిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా రూల్స్ ప్రకారం ఇప్పుడు గవర్నమెంట్ ఇస్తున్న గైడ్లైన్స్ ప్రకారం 2 days ఏదైనా ఇబ్బంది ఉంటే 2.5 daysలోనే సప్లై అయితే అవుతుంది. ఒక కమర్షియల్ సిలిండర్స్ దగ్గర మాత్రమే ప్రాబ్లం వస్తుంది. గ్యాస్ షార్టేజ్ అనేది వాళ్ళకు మాత్రమే కొంత ఇబ్బంది అవుతుంది. అక్కడైతే మాత్రం సమస్య అయితే ఉంది. డొమెస్టిక్ సిలిండర్స్కి అయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదనేది మనకు స్పష్టంగా వాళ్ళ దగ్గర నుంచి రికార్డ్స్ వైజ్గా కూడా చూపిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక గృహ అవసరాల కోసం ప్రాధాన్యత ఫస్ట్ ఇవ్వాలని గవర్నమెంట్ కూడా ఒక ఇది ప్రిన్సిపల్ డెసిషన్గా తీసుకున్నారు. కాబట్టి అదైతే ఇబ్బంది అయితే లేదు. కమర్షియల్ సిలిండర్స్ కూడా త్వరలోనే ఆ షార్టేజ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుందని కూడా చెప్తున్నారు. ఇది ఇక లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.